to welcome all gathered here today, especially what I would like to highlight today about Ms. Mangli Garu is without a second thought, she has agreed to participate in these celebrations and also collaborate with Sai Seva Sangh in the future. Thank you, ma'am, for that wonderful gesture. We will now have the poster launch to begin with before we ask Ms. Mangli Garu. ముఖ్యంగా అడగంగానే ఇటువంటి మంచి కార్యక్రమానికి వెంటనే ఒప్పుకొని ఆవిడ యొక్క బిజీ షెడ్యూల్స్లలో వచ్చినటువంటి మంగ్లీ గారికి అండ్ భాస్కర్ గారికి ఎన్నో షూటింగ్స్ ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ఎంతో బిజీగా ఉన్నటువంటి లైఫ్లో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలకు కూడా టైం స్పెండ్ చేయాలి అనేటువంటి మంచి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తులు. ఈ ఈవెంట్లో సాయి సేవా సంఘ్తో కలిసి పార్టిసిపేట్ చేయటం అన్నది ఆవిడ యొక్క స్టేజ్, మంగ్లీ గారి యొక్క స్టేజ్, ఇటువంటి పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయటము, ఆవిడ స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇవ్వటానికి ఆవిడ ఛాన్స్ ఇవ్వటము అన్నది ఒక గొప్ప విషయము. ఇంకా సాయి సేవా సంఘకు వస్తే ఇదే కాకుండా ఇంకొకటి మర్చిపోయాను. అండ్ దెన్ శ్రేయస్ మీడియా, శ్రీనివాస్ గారిని మర్చిపోకూడదు. శ్రేయస్ మీడియా ఇట్ విల్ టేక్ పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ సపేట్ స్లమ్ ఏరియాలో ఇట్స్ సరౌండెడ్ బై స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఫిలిం థియేటర్స్, కళ్ళు కాంపౌండ్లో అండి. సివియర్ చైల్డ్ లేబర్ ప్రాబ్లం ఉండేది 90s అంతా కూడా పిల్లలకు. అందుకోసమని ఆ ఏరియా నీడ్ ఎక్కడ ఉంటుందో ఈ యొక్క సంస్థలో ఇట్ ఈస్ నాట్ మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్, ఇట్స్ నీడ్ బేస్డ్ అడ్మిషన్స్. మనం అక్కడికి వెళ్ళి అక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మధ్యలో ఈ సంస్థను స్థాపించటము, గౌరీ గారు చెప్పినట్టు సర్కారు, సమాజము అందరూ కూడా సపోర్ట్ చేయటంతో ఎంతోమంది పిల్లలు ఈ సంస్థ నుంచి నర్సింగ్, ఫైన్ ఆర్ట్స్, వీళ్ళు ఎట్లా అంటే డిఫరెంట్ ట్రాజిక్ సర్కమ్స్టెన్సెస్ నుంచి వస్తూ ఉంటారండి. I just want to introduce these two girls who have come here. They have joined at the age of 6. She is Pravalika, she is Revati. They joined this institution at the age of 6 and she came from Mehboob Nagar. She is from Hyderabad. They both lost their parents at a very young age, but now they have grown up with ఎంతో సంస్కారంతో వాళ్ళు ఈరోజు పైకి వచ్చారు. యాజ్ టెల్ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని నిజంగా వాళ్ళ దగ్గర క్యారెక్టర్తో వాళ్ళు కూడా ఇప్పుడు సమాజానికి ఎంతో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు డిగ్రీ డాన్స్లో డిగ్రీ కంప్లీట్ చేశారు. నమస్కారం అండి. వచ్చిన మన ప్రెస్ మిత్రులకి, మా సోదరి అయినటువంటి మంగ్లీ గారికి, భాస్కర్ గారికి, తర్వాత శ్రేయస్లో టీం మొత్తం శ్రీనివాస్ గారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక్క విషయం అరుణ గారు మిస్ అయింది ఏంటంటే, మేమందరం కూడా ఎక్స్ స్టూడెంట్స్ అండి. అనంతపురంలో చదువుకున్నాము, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్లో మేము ఎక్స్ స్టూడెంట్స్. మాకు కూడా వే బ్యాక్ మేము కూడా ఇలాగనే ఉచిత ఈ అన్ని యాక్టివిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అవుతున్నాయండి. ఈ సంగీతం కానీ, నాట్యం కానీ, వాళ్ళు ఉండడం కానీ, వాళ్ళ భోజనాలు, వాళ్ళ మెడికల్ ఖర్చులు, వాళ్ళ చదువులు, వాళ్ళ ట్రావెల్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళకి మేము 1 రూపీ కూడా ఛార్జ్ చేయట్లేదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు మాకు ఇలా జరిగింది అంటే, ఎలా మాకు స్ఫూర్తి వచ్చింది అంటే, మేము కూడా సత్యబాబా గారి దగ్గర చదువుకున్నప్పుడు మేము కూడా ఎప్పుడు ఒక ఫ్రీ ఎడ్యుకేషనే తీసుకున్నాం, ఉచిత విద్య మాకు జరిగింది. కాబట్టి మేము అప్పుడే అనుకునే వాళ్ళం, మనం పైకి వచ్చాక మనం కూడా ఏదైనా చెయ్యాలి సొసైటీకి అని అనుకునే వాళ్ళము. కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే, బయటకు వచ్చినప్పుడు చాలా పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి. మనం ఎంతో 21st సెంచరీలో ఆడపిల్లలు చాలా అడ్వాన్స్డ్ అని మాట్లాడుతున్నాము, బట్ గ్రౌండ్ లెవెల్లో మీరు వెళ్ళారంటే పరిస్థితులు చాలా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎట్లా అనుకుంటే, ఇప్పుడు స్పెషల్లీ కోవిడ్ తర్వాత చూస్తే, ఇప్పుడు ఇంట్లో 4 పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఉన్నా కూడా పాపం 4 పిల్లలు చదివించే అవకాశం వాళ్ళకి లేదు, స్తోమత లేదు. ఎక్కడో మగపిల్లాన్ని చదివిస్తే మనని చూసుకుంటాడన్న భావజాలం ఎక్కడో ఉన్నది వాళ్ళ మనసుల్లో. కాబట్టి ఆడపిల్లల్ని ఇక్కడ చదువు ఆపేద్దాము అనుకుంటున్నారు. చాలా మాటలు అరుణ గారు వెళ్ళి, మీరు చేర్పించండి పిల్లలు, మీ పిల్లలు చాలా తెలివైన పిల్లలు, మేము చదివిస్తాం, మేము తీసుకుంటాం వాళ్ళ బాధ్యత అని ఆవిడ చాలా మాటలు చాలామందికి చెప్పారు. ఇంకో 2-3 విషయాలు కూడా చెప్పాలనుకుంటున్నాను.
ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక పిల్ల నాట్యం చాలా బాగా చేస్తుంది, అమ్మాయి చదువు కొంచెం వీకేనండి, డ్రాప్ అవుట్. అక్క చెప్పినట్టు మేము తెలివైన పిల్లల్ని తీసుకోము, మీడియోకర్ పిల్లలు, తెలివి లేకపోయినా అవసరం ఉన్న పిల్లల్ని తీసుకుంటాం. భద్రత అనేది చాలా కష్టము. కొంతమంది పిల్లలు సెక్షువల్ అసాల్ట్ అయ్యి కుటుంబాలలో డొమెస్టిక్ వైలెన్స్ అయిన పిల్లలు కూడా వచ్చారు మా దగ్గరికి. సో భద్రత చాలా అవసరం. సొంత తండ్రే పిల్లలతో సరిగా ప్రవర్తించక తల్లిలు తీసుకొచ్చి మా దగ్గర చేర్పించిన కథలు కూడా ఉన్నాయండి. సో ఆ పిల్లలకి మేము భద్రత ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం, హెల్త్ అని సింపుల్గా చెప్పారు. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ, ఐసైట్ ప్రాబ్లము, డెంటల్ ఇష్యూస్. సో కంప్లీట్ హెల్త్ చెకప్స్ చేయించాలి. తర్వాత వాళ్ళ బ్యాక్డ్రాప్స్ ఎలా ఉన్నాయంటే, బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉన్నాయంటే దే కమ్ ఫ్రమ్ వెరీ వైలెంట్ బ్యాక్గ్రౌండ్స్. కాబట్టి వాళ్ళ బిహేవియరల్ సైకాలజిస్ట్ని పిలిపించి వాళ్ళకి బిహేవియరల్ కావాల్సిన కౌన్సిలింగ్ కూడా మనం ఇప్పించాలి. లేకపోతే దే కెనాట్ బిల్డ్, అంటే కలిసి ఉండడము, కలిసి తిరగడం అనేది చాలా డిఫికల్ట్. నార్మల్ ఫ్యామిలీస్ పిల్లల్లోనే మనం అడ్జస్ట్మెంట్ తక్కువ చూస్తాం. అలాంటిది ద ఫ్యామిలీస్ ఫ్రమ్ విచ్ దే హ్యావ్ కమ్ వాళ్ళకి చాలా అవసరం. వీ నీడ్ బిహేవియరల్ కౌన్సిలింగ్ అవి అవ్వాలి. ఆ తర్వాత ఆరోగ్యం చూడాలి. ఆ తర్వాత వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది రావాలంటే వాళ్ళకి ఇష్టమైన వాటిలో వదిలేయాలి. గేమ్స్ ఆడుకోండి, లేకపోతే సంగీతం పాడుకోండి, అట్లా వదిలితే అవి చేయగా వాళ్ళకి నమ్మకం వస్తుంది. ఓ మేము చదవగలము, మేము పాస్ అవుతాము. అప్పుడు వాళ్ళకి క్లాసెస్కి, స్కూల్స్కి పంపించడం అనేది జరుగుతుంది. సో ఇట్స్ అ బిగ్ సైకిల్. మీరు అనుకున్నంత సింపుల్ కాదు, అక్క చాలా సింపుల్గా చెప్పేశారు. సో నేను కొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేసి చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇట్లా అమ్మ. సో ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, బుక్ మై షోలో పెట్టాము ఈవెంట్. ఇన్ని రోజులు కూడా మేము 35 ఏళ్ళగా ఏదో సైలెంట్గా వెళ్ళింది. మేము అనుకున్నాము అందరికీ తెలియాలి, ఒక అవేర్నెస్ రావాలి. ఎంతోమంది మహానుభావులు, భారతదేశంలో ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు. సో తెలిస్తే ఎంతోమంది ముందుకు వస్తారు. మనం ఇప్పుడు 200 మంది పిల్లలకే, 250 మంది పిల్లలకే చేస్తున్నాము. ఇంకా ఎక్కువ మంది పిల్లలు మనం ఆసరా ఇవ్వగలుగుతాము అని ఒక నమ్మకంతో ఈ ఈవెంట్ని పెట్టుకున్నాము. కాబట్టి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ద ప్రెస్ ఆల్సో, బుక్ మై షోలో దీన్ని ప్రమోట్ చేసి అందరినీ మీరు సపోర్ట్, అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ ద నోబుల్ కాజ్. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేట్ చేసి వీఆర్ ఎడ్యుకేటింగ్ ఎ ఫ్యామిలీ అండ్ ఆల్సో దేర్ బై ఎ నేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ కావ్య. Please all. It's okay, it's okay. Sorry. ఆ తర్వాత మీరు నమ్మరు, అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు నిజంగా చెప్తే మన ఇల్లు లేకపోతే ఎట్లా ఉంటుందో, లేకపోతే ఒక స్కూల్ ఎట్లా ఉంటుందో, అక్కడ అందరినీ ఆడపిల్లల్ని వాళ్ళు ఇంతమందిని వాళ్ళు యాక్చువల్గా అరుణ్ గారు కానీ ఇంకొక మేడం కానీ వీళ్ళంతా ఎంప్లాయీస్. వీళ్ళు ఒక సంఘగా ఏర్పడి డబ్బులు చేసుకొని ఎంతోమంది ఆడపిల్లల్ని చదివిస్తున్నారు. సో అందులో నేను కూడా ఒక పార్ట్ అవుదామని ఇందులో నేను కూడా చేరాను. ఇంకా మంగ్లీ గారిని స్పెషల్గా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఆవిడ డేట్ నాకే దొరకదు. అలాంటిది వీళ్ళకి డేట్ ఇచ్చి ఇది ఈరోజు రావడం, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మంగ్లీ గారు. నిజంగా అన్న, మీ మీడియా వాళ్ళు ఒక్కసారి మూసాపేటలో ఉన్న సత్యసేవా సంఘకు వెళ్ళాలి. వెళ్తే అక్కడ చూడండి, వాళ్ళకి ఫుడ్డు, మెడిసిన్స్, నిజంగా ఆ పిల్లలు వాళ్ళ టాలెంట్ నేను ఒక గంట సేపు కూర్చొని చూసా. వాళ్ళని చదివించడంతో పాటు ఎడ్యుకేషన్తో పాటు ఒక క్లాసికల్ డ్యాన్సెస్ కానీ అలాంటి మ్యూజిక్ కానీ వీళ్ళన్నీ నేర్పించడం నేను చాలా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం.
నిజంగా యాక్చువల్గా మాకున్న పనిలో మా ఇంట్లో పనులే సరిగ్గా చేసుకోలేము. అలాంటిది మీరు ఇంత చదువుకొని వాళ్ళ కోసం మీ టైం అంతా కేటాయించి వాళ్ళ కోసం సేవ చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ మేడం. సో మీరు కూడా మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఆగస్ట్ 3ని ఈ 35th యానివర్సరీ గ్రాండ్గా జరగబోతుంది. దానికి నేను రాంప్రసాద్ గారు అలానే నరేష్ కూడా వస్తున్నామండి. మంగ్లీ గారిది మంచి లైవ్ ఈవెంట్ కూడా ఉంది. సో ఈ బుక్ మై షోలో మీరు కూడా ప్రమోట్ చేసి మీరు కూడా వీళ్ళకి సహాయం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మర్చిపోకండి ఆగస్ట్ 3 శిల్పకళా వేదిక. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ గుడ్ ఆఫ్. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నేను వీళ్ళు మాట్లాడుతుంటే అరుణ గారు విజయలక్ష్మి గారు మాట్లాడుతుంటే చాలా ఎమోషన్ అయిపోతున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక సంస్థ ద్వారా వచ్చిన అమ్మాయిని కాబట్టి. సో నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నా. ఆర్డిటి అనే ఒక సంస్థ నుంచి నేను వచ్చాను. ఎవరు ఎక్కడి నుంచి ఎలా ఏ స్టేజ్కి వెళ్తారో తెలీదు. సో ప్లీజ్ దయచేసి ఆడపిల్లల్ని సపోర్ట్ చేయండి. మీరు కూడా నన్ను అందరూ మా విలేజ్లో అసలు ఆడపిల్ల ఎందుకు చదువు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, సాంగ్స్ డాన్స్ అవన్నీ ఎందుకు అని చెప్పి చాలా మాట్లాడారు. అయినా కూడా మా అమ్మ నాన్న మాత్రం నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నీకేం చేయాలనిపిస్తుందో అది చెయ్యి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ అలాగే మన సాయి సేవా సంఘ్ వాళ్ళు ఫస్ట్ నాకు విజయలక్ష్మి గారు అరుణ గారు రాగానే వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళతో నేను పంచుకున్నా కూడా నేను ఎలా వచ్చాను, నేను కూడా ఒక సంస్థ నుంచి వచ్చాను, మీరు కూడా ఇలాంటి ఒక సంస్థ క్రియేట్ చేసి ఎంతోమంది గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అంటే ఎంకరేజ్ చేయడం అమ్మాయిల్ని అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను ఫస్ట్ ఉంటాను, నేను డెఫినెట్లీ నేను వస్తాను ఎంత బిజీ ఉన్నా కూడా అని చెప్పి కూడా చెప్పాను. చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా. విజయలక్ష్మి అమ్మ చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూస్తే అమ్మాయిలు చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. మనకు తెలియదు ఇక్కడ అంత సిటీ లైఫ్లో ఉన్నాం కాబట్టి ఎంత కష్టపడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో. అమ్మాయిల్ని చదవనియరు, చదువు ఆపేస్తారు. పని నేర్చుకోవాలి, చదువులు ఇవన్నీ ఎందుకు, నువ్వు చేసేదేముంటుంది, ఉద్ధరించేదేముంటుంది అని చెప్పి చాలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు అలా చేయకుండా ఎంకరేజ్ చేస్తే ఆడపిల్లలు కూడా మంచి స్థాయిలో ఉంటారు, మంచి పొజిషన్లో ఉంటారు. అబ్బాయిలకి తక్కువ కాదు ఏం అమ్మాయిలు కూడా. సో నేనైతే అది కోరుకుంటాను. ప్లీజ్ దయచేసి అందరూ అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ నేనైతే ఆర్డిటి సంస్థకి రుణపడి ఉంటాను. అండ్ మీకు కూడా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. థ్యాంక్స్ ఏ లాట్ అమ్మ. చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ ఈ ఈవెంట్కి మన సీతమ్మ వస్తున్నారు, అందరూ చాలామంది వస్తున్నారు. అదే సీతమ్మ గారు వస్తున్నారు, జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు, చాలామంది వస్తున్నారు ఈవెంట్కి. అట్లనే రాంప్రసాద్ గారు, బుల్లెట్ భాస్కర్ గారు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. చాలా ఎంటర్టైన్ చేస్తారు మీ అందరినీ. అండ్ ఎన్నో ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాం, ఎంతో చూస్తూ ఉంటాం, ఎవరెవరినో ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ఒక మంచి కాజ్ ఉన్న కార్యక్రమానికి వచ్చి దయచేసి మీ అందరూ టికెట్లు కొనుక్కొని, బుక్ మై షోలో ఉంది, అందరూ టికెట్లు కొనుక్కొని ఇంకా మీకు వీలైనంత తోచినంత సాయం కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. ఆ టికెట్స్ మీరు కొనడం వల్ల అవే డబ్బులతోని వాళ్ళకు సాయం చేయాల్సి వస్తుంది, వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ టికెట్లు కొనుక్కొని అందరూ 3rd of August శిల్పకళా వేదికకు అందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వదించండి. అండ్ మేము కూడా మంచి మంచి సాంగ్స్ పాడతాం, మంచి ఎంటర్టైన్ చేస్తాం. అందరూ కూడా మంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం మనం అందరం కలిసి. అండ్ మనం ఎలాగూ చెయ్యం, సమాజ సేవ చెయ్యం, మనం చేసే వాళ్ళనన్నా మనం ఎంకరేజ్ చేద్దాం. ఈ సందర్భంగా నేను ఒక 1 lakh నేను డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా చెప్పాలని ఉంది బట్ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్స్ ఎ లాట్ మీకు నిజంగా. సో మీరు 35th యానివర్సరీ ఇంకా గ్రాండ్గా జరుపుకోవాలి, ఇంకా 35th 100 యానివర్సరీ కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతోమంది ఇంకా పిల్లలు అలా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ అంతేకాకుండా సంస్థ వాళ్ళు పిల్లలకి డాన్స్ నేర్పించడము, చదువు నేర్పించడము, మార్షల్ ఆర్ట్స్ అయితే ఏది ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ నేర్పించడం అనేది ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. మీరు నిజంగా ఇలా అంటే ఎవరైనా మనీ వస్తే మనీ సంపాదిద్దాం, మనీ వస్తే ల్యాండ్ తీసుకుందాం, లేకుంటే ఇంకో కారు తీసుకుందాం, లేకుంటే ఇంకోటి చేద్దాం అనుకుంటారు. బట్ ఇలా మీలాగా ఒక అనాథ పిల్లల్ని, ఒక ఆడపిల్లల్ని ఆడపిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఒక సంస్థ పెట్టాలి అని ఒక థాట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. దానికి నేనే కాదు అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని ఇంకా బాగా ప్రమోట్ చేస్తారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా.
థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలని ఉంది కానీ పాట రూపంలోనా? ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ, ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ, ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. జీవితమంతా ఆడపిల్లలు తండ్రుల అన్నల భర్తల కొడుకుల నీడలలో పడి ఉండాలంటూ, స్వాతంత్రానికి అర్హత స్త్రీలకు లేనే లేదని అణచివేతలు, స్వాతంత్రానికి అర్హత స్త్రీలకు లేనే లేదని అణచివేతలు ఇంకానా ఇకపై సాగవో, ఇంకానా ఇకపై చల్లవో. ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ, ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ ఎలాంటి సాంగ్స్ ఎలా ఎంటర్టైన్ చేయాలి అన్నా కూడా అలా ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక మంచి కాజ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ దయచేసి హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో అందరూ స్టూడెంట్స్ పెద్దవాళ్ళు అందరూ కూడా రండి. మీకు ఎలాంటి సాంగ్స్ అంటే అలాంటి సాంగ్స్ నేను పాడడానికి రెడీ. థ్యాంక్స్. 2 కాన్సర్ట్స్ కాదు, ఇప్పుడు సర్వీస్ కోసం చేస్తున్నారు. ఇంతకుముందు కమర్షియల్గా చేశారా హైదరాబాద్లో? చాలా వరకు చేశాను, కానీ నేను చెప్పుకోవడం ఇష్టం ఉండదు నాకు. అంటే ఇప్పుడు ఇది ఫ్రీగా చేయడానికి రీజన్ ఏంటి అని? ఇలాంటి అంటే నేను అదే చెప్పాను కదా ఇంతకుముందు, నేను అలాంటి సంస్థ నుంచే నేను వచ్చాను. ఎంతో బాధపడుతూ ఎంతో స్ట్రగుల్ చేస్తూ ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నాను మీ అందరి ఆశీర్వాదాలతో. కాబట్టి మనం కూడా సపోర్ట్ చేస్తే ఆడపిల్లలకి వాళ్ళు కూడా ఎలాంటి మంగ్లీలు అవుతారో, ఎలాంటి సీతమ్మలు అవుతారో, ఎలాంటి వాళ్ళు అవుతారో తెలియదు కదా. సపోర్ట్ చేయాలి అన్న ఒక చిన్న కాజ్, మంచి ఉద్దేశం కదా, మంచి కాజ్ చేస్తున్నారు. సో అందులో మనం కూడా చేయి కలిపితే తప్పేముంది. సో అందుకని చేయడం కాకుండా